ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 4వ వారము 2వ రోజు. యాకోబు 4వ అధ్యాయము 6 నుండి 10 వచనములు. సగము కాలిన క్రైస్తవులు. వర్జిల్లకుండా నిలిచిపోయిన క్రైస్తవులను గూర్చి ఇప్పుడు మనము తెలిసికొందాము. మోషే ఎఫ్రాయిమును గూర్చి ఇలా చెప్పుచున్నాడు: ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటివాడాయను, అతడు సగము కాలిన క్రైస్తవులను పోలియున్నాడు. ఇలాంటివారు జీవితములో కొంత భాగము దేవునికిచ్చి మిగిలిన భాగము తమ యొద్ద ఉంచుకుని సగము కాలిన స్థితిలో ఉన్నారు. చట్టపరంగా బలము గలవారిగా ఉండి ప్రేమపరంగా బలహీనులుగా ఉండి సగము కాలిన స్థితిలోనున్నారు. తలాంతుల పరంగా ఎన్నిక చేయబడియుండి డబ్బుపరంగా మార్పు చెందనివారై సగము కాలిన స్థితిలోనున్నారు. ఈ సగము కాలిన క్రైస్తవులు ఇతరులకు సమస్యలుగా ఉంటారు. సగము క్రైస్తవ్యము బలహీనమై సమస్యగా మిగిలిపోతుంది. చాలామంది వారిలో ఆందోళనను కలుగజేయు క్రైస్తవ్యమునుంచుకుని ఇతరులను నిష్ప్రయోజనమైన క్రైస్తవులనుగా చేయుచున్నారు. వారు సంపూర్ణముగా దేవుని రాజ్యమునకు గాని సంపూర్ణముగా ప్రపంచమునకు గాని చెందినవారు కారు. వారు సగము పూర్తి చేయబడిన ఇల్లుగా ఉండి సంపూర్ణమైన ఇల్లుగా కనబడుటకు ప్రయత్నించుచున్నారు. ఈ సగం ఇంటిలో ఎవరూ విశ్రాంతి ననుభవించలేరు. నిండైన సమర్పణలోనే నిండైన విశ్రాంతి దొరుకుతుంది. ఈ సగము కాలిన స్థితిని బట్టి ఎఫ్రాయిముకు క్షీణత కలిగింది. అన్యులు అతని బలమును మ్రింగివేశారు. హెషయ 7:9. మనము బలంగా ఉండటానికి చేయబడ్డాము. అయితే మనము మన బలమును తినివేయు ఇతర మార్గములలో పయనిస్తున్నాము. ప్రేమ పరిపూర్ణమైనది. ద్వేషముల వైపు తిరిగితే మనము బలహీనులమైపోతాము. మనకు చెందని స్వార్థము వైపు తిరిగి శక్తిహీనులమవుతాము. ఈ క్షీణత మనకు తెలియకుండానే సంభవిస్తుంది. చాలామంది ఎప్పుడు యథార్థత నుండి అపనమ్మకత్వానికి, పవిత్రత నుండి అపవిత్రతకు, క్రైస్తవత్వం నుండి అన్యునిగా నుండు స్థితికి ఎప్పుడు దిగజారుతారో వారే ఎరుగనివారే ఉన్నారు. వీరికి క్షీణత క్రమంగా సంభవించింది. నరకమునకు వెళ్లడానికి ఎవరూ ప్రణాళిక వేసుకోరు. కాని సగము కాలిన స్థితి వలన వారికి తెలియకుండానే నరకానికి ఒక్కొక్క అడుగు వేస్తారు. సగము కాలిన స్థితిని గూర్చి జాగ్రత్త సుమా. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించినవారు ఎల్. సెలా బుక్స్.